ఈ త్రిగుణాల వల్లే జీవుడు అహంకారం పొందుతాడు, మమకారం పొందుతాడు, కోపం పొందుతాడు, సుఖ అనుభూతి పొందుతాడు. ఈ మనస్సు సత్వరజస్తమో గుణములనేటటువంటి వాటిని జ్ఞానము అనే అంకుశంతో అదుపులో పెడితే అప్పుడు ఈ త్రిగుణాలకు అతీతుడవుతాడు. అప్పుడు శరీరం ఉంటుంది, అన్ని పనులు చేస్తాడు, కానీ ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు, సుఖము ఆలోచించడు, దుఃఖము ఆలోచించడు, అనవసరమైన నీచమైన కర్మములు చేయడు. చేసే కర్మముల ఫలితములన్నీ పరమాత్మకి సమర్పిస్తాడు. జీవుడికి ఉత్తమ శరీరం, మధ్యమ శరీరం, అధమ శరీరం రావడానికి గల కారణం మనస్సు మాత్రమే. మనస్సుని నియంత్రణ చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. సరిగ్గా నియంత్రణ చేయలేక నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తూ బుట్టలో పడితే మధ్యమ జన్మ వస్తుంది. పూర్తిగా మనస్సు నియంత్రణ కోల్పోతే అధమ జన్మ వస్తుంది. దానివల్ల సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటాడు. ఈ సుఖ దుఃఖాల వల్ల వ్యామోహాలు కలుగుతూ ఉంటాయి. శరీరం మీద, బంధువుల మీద, గృహం మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటిని అదుపులో పెట్టడానికి ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడాలి. ఈ క్షేత్రం, ఈ శరీరం, ఇది ఒక గొప్ప గుడి అనుకో. ఇదం శరీరం కౌంత్రేయ క్షేత్రమిత్యభిధీయతే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. ఈ శరీరమే క్షేత్రం, ఒక పొలం. ఇందులో ఉన్న ఆత్మ క్షేత్రజ్ఞుడు. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ జన్మలోనే సాధన ద్వారా తరిస్తాం. ఇందులో క్రమక్రమంగా జ్ఞానం పొందడానికి ముందు మాయ ఏర్పడి దానివల్ల కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 శత్రువులు ప్రవేశిస్తాయి. వీటిని అదుపులో పెట్టాలి. పూర్తిగా జయించలేమిటి ఎవరు. పూర్తిగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం తొలగించుకోవటం ఎవడి వల్ల కాదు. కాకపోతే ఎక్కువ కాకుండా చూడాలి. విపరీత కామం, విపరీత క్రోధం, ఇటువంటి వాటిని అదుపులో పెట్టాలి. మహాత్ములు అసలు ఆ గుణములు లేవేమో అన్నంత జాగ్రత్తగా వాటిని అదుపులో పెడతారు. అలా అదుపులో పెట్టినటువంటి వాడు తరిస్తాడు. అలా తరించాలంటే ఒక గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురోహో హరేశ్ చరణోపాసనాస్త్రో జహివ్యలీకం స్వయమాత్మమోషం. గురువు పాదాలు పట్టుకో. ఆ గురువు వల్ల హరిపాదాలు పట్టుకోవడం తెలుస్తుంది. హరిపాదాలు పట్టుకుంటే ఈ జన్మలోనే ముక్తి పొందుతావు. ఒక్క గురువు మాత్రమే సరైన మార్గంలోకి పట్టుకెళ్ళగలుగుతాడు. ఆ గురువు ఏదన్నా చెబితే నేను ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను, నాకు నచ్చట్లేదు, లేక నచ్చుతుంది అనకు. సంపూర్ణంగా గురువు మీద బాధ్యత వదిలేయి. నీ శరీరం గురువుది, నీ మనస్సు గురువుది, నీ సమస్తం గురువు అనుకో. అప్పుడు ఆ గురువు ఈ జన్మలోనే తరింపజేస్తాడు. అనగానే మళ్ళీ